ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ఏప్రిల్ 15వ తారీఖు ఈరోజు మిక్కిలి అతి ప్రాముఖ్యమైనటువంటి రోజు. ప్రపంచమంతటా ఉన్న ప్రజలందరికీ, క్రైస్తవులకు మాత్రమే కాదు, సర్వలోకంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యమైన దినం. ప్రభు బిడ్డలారా, గుడ్ ఫ్రైడే. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మన ప్రియ రక్షకుడైన యేసురాజు తండ్రి యొక్క చిత్తమునకు తన్ను తాను అప్పగించుకొని శిలువ యొక్క మ్రానుపై ఆయన అమూల్యమైన రక్తమును చిందించి తన ప్రాణమునే అప్పగించి ఆ యొక్క సంఘటను తలంచుకునే ఒక ముఖ్యమైనటువంటి శుభ శుక్రవారం. ఈ దినమందు దేవుని బిడ్డలారా, ప్రభు మీతో కూడా ఉండి మిమ్మల్ని నడిపించేది చూడగలరు. ఈరోజు మీకు సంబంధించిన మాట ఏమిటి తెలుసా? గలతీ 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రభు బిడ్డలారా, ఈరోజు ప్రపంచమంతటా ఉన్న ఆలయములలో, మందిరములలో ఆరాధనలు జరుగుతాయి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. క్రీస్తు యొక్క జననం ఒక గొప్ప అద్భుతం. ఆ తదుపరి యేసురాజు యొక్క ఆయన ప్రాణమును అప్పగించుట, ఆ మరణము, అది ఒక గొప్ప ఆశ్చర్యమైన సంభవము. మూడవది ఒక సంభవము. రేపు మరుసటి దినం మనము చూడబోయేటువంటి పునరుత్థానం. ఎలాగనగా యేసు సజీవుడుగా లేచినటువంటి మహాపర్వదినం. ఈ 3 చరిత్ర ఆధారమైనటువంటి సంఘటనలు మరువలేనివి, దాచిపెట్టలేనివి. కనుకనే లోకములో, ప్రపంచములో క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని ఆ క్యాలెండరే చెప్తుంది. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇందులో నుంచి మనకేం చెప్పుచున్నాడు? ఇకను జీవించువాడను నేను కాదు. ఆంగ్లంలో ఐ అను ఆ మాట వినబడుతుంది. చాలా దైవజనులు మాట్లాడేటువంటి మాట వింటాం. ఇక నేను కాదు, నేను అనే ఆ ఆలోచన కాదు. దైవజనుడు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. వ్రాసినటువంటి వ్యక్తి, చెప్పేటువంటి వ్యక్తి గొప్ప వేదాంతి కదా, చదువుకున్నవాడు, విద్యావంతుడు, గొప్ప యోధ పారంపర్యమునకు చెందినటువంటి వ్యక్తి, హక్కుదారుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దమస్కు వీధిలో తన్ను దర్శించాడో, నేను సిలువ యందు వేయబడి ఉన్నాను, అతను అంటున్నాడు, పౌలు చూడండి, అందువలన నేను జీవించుచున్నాను. నేను ఎలాగూ జీవించుచున్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక నేను అనే మాట కొన్నిసార్లు నేను తీసుకున్న తీర్మానం, నేను చెప్పానంటే అంతే, అలా కాదు. మన యేసు ఏమంటున్నాడు? ఎందుకంటే యేసు మనలో జీవిస్తున్నాడు కనుక పౌలు అంటున్నటువంటి మాట, దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, మన శరీర సంబంధమైన వాంఛలను సిలువలో కొట్టివేయాలి. ఈ లోకమునకు తగిన వేషమును మనం సిలువకు అప్పగించాలి. ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్న నమ్మకముతో, విశ్వాసముతో మనం బ్రతుకుదాం. ప్రభు ఈ దినమందు ఒక జయమును మీకిస్తాడు. ఆమెన్. సిలువతో క్రైస్తవ్యం ముగించిపోతుందని రోమా ప్రభుత్వం తలంచింది. అయితే నేటి వరకు క్రైస్తవం మాట్లాడబడుతుంది. క్రీస్తు వచ్చేంత వరకు క్రైస్తవ్యం చాటింపబడుతుంది. కారణం, నా విమోచకుడు సజీవుడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారముకై స్తోత్రం.
ప్రభువా, ఇప్పుడు పరిశుద్ధాత్మనితో అనుదినము అన్ని ఈ క్లుప్త సందేశము, ఈ సందేశంలో కలిసి ప్రార్థించే తమ్ముడు, సహోదరి, చిన్న బిడ్డలు, వృద్ధులు, పెద్దలు, సహోదరి, సహోదరులు అందరినీ మీ దైవీకమైన ప్రసన్నత వారి మీద ఉంచండి. ప్రభువు యొక్క నామం మీ బిడ్డల ద్వారా మహిమపరచబడాలి. దేన్ని గురించి చింతించకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే సిలువలో అపవాది తంత్రములను చితకద్రొక్కిన యేసయ్యా, మీ బిడ్డలను అనేక రెట్లు ఆశీర్వదించండి. యేసునామములో తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.